వృత్తిరీత్యా సిండికేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి ప్రవృత్తి రీత్యా సినిమా పాటలు పాడాలనేటువంటి జిజ్ఞాస, ఆసక్తి, ఉత్సాహంతో దాదాపుగా 800 పాటల్ని ఆయన ఏ గురువు లేకుండా ప్రాక్టీస్ చేసి గుంటూరు నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన పాటలు పాడుతూ ప్రేక్షకుల్ని మరిపిస్తున్నటువంటి సందర్భంలో తాళ్ళూరి సుధీర్ గారు వారి సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు SHO AP TV ఛానల్ ప్రేక్షకులకు తెలియజేసేందుకు మన స్టూడియోస్కి వచ్చారు. వారి సక్సెస్ని వారి మాటల్లోనే విందాం. నమస్కారం సుధీర్ గారు. నమస్తే సార్. చాలా సంతోషం అండి. 32 ఏళ్ల పాటు సిండికేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేశారు. బ్యాంకు ఉద్యోగానికి ఈ పాటలు పాడటానికి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ బ్యాంక్ అంటే, అయినప్పటికీ కూడా తీరికే ఉండదు మీకు మేనేజర్ హోదాలో. అయినప్పటికీ తీరిక చేసుకుని వీలు కల్పించుకొని మీరు పాటలు ప్రాక్టీస్ చేసి దాదాపుగా 800 పాటల్ని తెలుగు, హిందీ పాటలు కూడా మీరు పాడుతూ మరి ఇవాళ కచేరీలు చేస్తూ ఒక మంచి సింగర్గా తాళ్ళూరి సుధీర్ గారు అని అంటే మంచి పాటలు పాడతారు, మంచి మెలోడీస్ పాడతారనేటువంటి ఒక ముద్ర మీ మీద ఉంది గుంటూరు నగరంలో. అనేక సంస్థల వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిచి వాళ్ళు కచేరీల్లో మీ చేత పాటలు పాడించుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు వచ్చినందుకు ముందుగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. మీరు ఏ ప్రాంతం వారు, ఎప్పుడు పుట్టారనేది? మాది గుంటూరు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామం అండి. ఒక చిన్న పల్లెటూరు. అంటే పల్నాడు ప్రాంతం, అంటే పల్నాటి బాలచంద్రుడు మీరు. ఎస్, ఇప్పుడు పల్నాడు జిల్లా అంటున్నారు కదా, ఇంతకుముందు గుంటూరు జిల్లాని ఇప్పుడు డివైడ్ అయ్యాక పల్నాడు జిల్లా. ఏదేమైనా బాలచంద్రుడు వంశం మీరు. మీ తల్లిదండ్రులు? మా తల్లిదండ్రులు తాళ్ళూరి పెదపుల్లయ్య గారు, తల్లి వీరమ్మ గారు. నాన్నగారు ఏం చేశారు? నాన్నగారు మా వ్యవసాయమే. ఓకే. తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయమే. మేము 6 బ్రదర్స్, ఒక సిస్టరు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి వాళ్ళు మమ్మల్ని చదివించారు అందరినీ. ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే వారు త్యాగ ఫలితము, వారు ఇచ్చిన మా ఆశీస్సులు. వారు పడిన కష్టం మేము పడకూడదనుకొని మేము హ్యాపీగా, సుఖంగా, ఆనందంగా ఉండాలని వాళ్ళు త్యాగం చేశారు. ఈ రోజున మేము ఈ స్థితిలో ఉన్నాం. వారికి మేము సర్వదా రుణపడి ఉంటాను, మా తల్లిదండ్రులు. గుడ్ గుడ్ గుడ్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మేము అందరం చదువుకున్నాం, ఒక్క 3వ తమ్ముడు తప్ప అందరం చదువుకున్నాం. తను కూడా చదివించాలనుకున్నారు, కానీ అతను ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకని మిగతా వాళ్ళందరం చదువుకున్నాం. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చదివాను. గుడ్. మీరు మొదటగా ఎప్పుడు జాయిన్ అయ్యారు జాబ్లో? ఫస్ట్ 1982లో PF ఆఫీస్ గుంటూరులో జాయిన్ అయ్యాను. అయితే సిండికేట్ బ్యాంకుకు ముందు PF ఆఫీస్. ఎస్. గుడ్. ఇక్కడ 2 years చేశాను. అయినా ఆ రోజుల్లో బ్యాంక్ జాబ్ అంటే చాలా క్రేజీ జాబ్. అందుకని అందులో చేస్తూనే బ్యాంక్ ఎగ్జామ్స్, BSRB ఎగ్జామ్స్ రాసి అందులో పాస్ అయ్యి సెలెక్ట్ అయ్యి సిండికేట్ బ్యాంకులో జాబ్ సంపాదించుకున్నాం. 80 ప్రాంతాల్లో బ్యాంకు జాబు అంటే వైట్ కాలర్ జాబ్ అనేవాళ్ళు. అదొక పెద్ద క్రేజ్. మీరే ఒక PF డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా మరలా బ్యాంకులోకి వచ్చారు. అలాగే చాలా మంది రైల్వేస్లో, పోస్టల్లో టీచర్లుగా చేస్తూ బ్యాంకుల్లోకి వచ్చినటువంటి చాలా మంది. కానీ అంత క్రేజ్ ఉంది. కానీ మీరు కూడా ఆ క్రేజ్లో అలాగే వచ్చారు. అదే క్రేజ్తోని కష్టపడి. ఎక్కడ జాయిన్ అయ్యారండి? సిండికేట్ బ్యాంక్ పర్చూరు అండి. పర్చూరు, ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ఎప్పుడు రిటైర్ అయ్యారు? 2015 ఇక్కడ గుంటూరు AC కాలేజీలో చేస్తూ ఇక్కడే మేనేజర్ చేస్తే ఇక్కడ రిటైర్ అయ్యారు. సంతోషం. మీకు పాటలు పాడాలని ఎందుకు అనిపించింది? ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా నాకు అది దేవుడిచ్చిన వరం అనుకుంటాను. ఆ సంగీతం అని కానీ, ఆ శృతి, లయ అనేది చిన్నప్పటి నుంచి కూడా ఏదో అలా ఆ పాటలు వింటూ రేడియోలలో ఘంటసాల గారి పాటలు వింటుంటే పాడాలి అనే ఉత్సాహము, ఆ విధంగా నాకు అనుకోకుండానే ఆ పాటల ద్వారా, ఘంటసాల గారి పాటల ద్వారా నేను చాలా ప్రేరేపించబడ్డాను. ఆ విధంగా పాటలు పాడుతూ ఆలాపన చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత హై స్కూల్ డేస్లో, కాలేజీ డేస్లో చాలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. చాలా ప్రైజులు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ పాట పాడినా కంపల్సరీగా ప్రైజ్ వచ్చేది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదో ఒక ప్రైజ్ కంపల్సరీగా. అప్పుడు నాకు అనిపించేది అంటే నాలో ఏదో సంథింగ్ టాలెంట్ ఉన్నది అని నాలో నాకే ఒక ఆత్మవిశ్వాసం అనేది కలిగింది. అప్పటి నుంచి సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ వింటూ
అలా ఈ రోజున ఈ విధంగా మీరు ప్రేక్షకుల పాడటానికి రేడియోనే స్ఫూర్తి. రేడియోలో ఘంటసాల గారి పాటలే స్ఫూర్తి. ఆ రోజుల్లో టీవీలు లేవు, రేడియోనే. ఆ విలేజెస్లో కూడా రేడియోలు అక్కడెక్కడ ఉండేవి. అది అలా వింటూ ఆ రేడియోలో కూడా బ్యాటరీలు వేసేవాళ్ళు, కరెంట్ లేదు కదా. అవునవును, బ్యాటరీలు వేసి వినేవాళ్ళు. లేదా మూవీస్ సినిమాలకు వెళ్ళి అక్కడ పాటలు వింటూ ఏదన్నా ఒక సినిమాల పాట మంచి పాట బాగా ఇష్టమైంది అనుకుంటే 1-4 సార్లు వెళ్తా. మీకు పాడాలనిపించింది, ఎవరు సలహాలను తీసుకున్నారా? నాకు ఇలా అనిపించింది, పాడొచ్చా, నా వాయిస్ సరిపోతుందా లేదా, మీ సలహాలు ఏమిటి అని సీనియర్స్, ఒక సింగర్స్, ఒక మ్యూజిషియన్స్ దగ్గర అలా సలహాలు ఏమి లేదు. మామూలు మన కాలేజ్ హై స్కూల్ డేస్లో పాడుతుంటే మా ఫ్రెండ్సే ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా బాగా పాడుతున్నావురా అంటే. మీకు వచ్చిన ప్రైజెసే మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఏదో సంథింగ్ నాలో ఒక స్పార్క్ అనేది ఉన్నది. దేవుడు ఆ కొద్ది సంగీత జ్ఞానాన్ని మీరు చక్కగా పాడారు కాబట్టి ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ వచ్చింది కాబట్టి ఇక నేను పాడొచ్చు, అదే నాలో ఆత్మవిశ్వాసం, అదే నా కాన్ఫిడెన్స్ కలిగి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ విధంగా నేను ప్రాక్టీస్ చేస్తూ. మొట్టమొదట ఎప్పుడు పాడారు కచేరీలో సుమారుగా? కచేరీలో అంటే ఇక్కడ గుంటూరు పిఎఫ్ ఆఫీస్లో ఉన్నప్పుడే ఈ ఫంక్షన్ జరుగుతున్నాయి పిఎఫ్ ఆఫీస్లో. ఆ విధంగా కొన్ని ప్రోగ్రామ్ చేశాను. తర్వాత నేను విజయవాడ ట్రాన్స్ఫర్ వెళ్ళాక అక్కడ 1990 నుంచి ప్రొఫెషనల్ సింగర్గా విజయవాడ ఫుల్ ప్లెడ్జెడ్గా విజయవాడ ప్రోగ్రామ్ చేస్తూ ఆ విధంగా. అంటే ఇప్పటికీ ఒక 30 ఏళ్ళు పైనుంచి 34 ఒక ప్రొఫెషనల్ సింగర్గా సమాజంలో ముద్రపడ్డారు. అవునవును. అది ఇప్పుడు ఎన్ని భాషలు పాడగలుగుతారు మీరు? దాదాపు 800 పాడగలను. తెలుగు హిందీ పాడగలను. ఓకే. హిందీ పాడటానికి మరి మీకేమన్నా హిందీ లాంగ్వేజ్ వచ్చా? లాంగ్వేజ్ మనం స్కూల్ డేస్లో చదువుకున్న లాంగ్వేజే కానీ అందులో ప్రొఫిషియన్సీ అంటూ ఏం లేదు. బట్ నేర్చుకున్నారు బాగా. నేర్చుకోవటం, పాటలు ఏదైనా వింటూ నేర్చుకోవటం, రాసుకోవటం, ప్రాక్టీస్ చేయటం. వివాహం ఎప్పుడైందండి? 75లో. 75. ఆవిడ ఎంప్లాయా, హౌస్ వైఫ్? గుడ్. మీ పిల్లలు? మా పిల్లలు ఒక పాప. గుడ్. ఇప్పుడు మా పాప అల్లుడు వాళ్ళు యూఎస్లో ఉన్నారు ప్రస్తుతానికి. పాప ఏం చేస్తుంది? పాప హౌస్ వైఫే, మామూలుగా ఇంజనీరింగ్ చదివింది, కంప్యూటర్స్. గుడ్. హౌస్ వైఫ్గానే ఉంటుంది. అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రస్తుతానికి. సో అయితే మీరు అమెరికా వెళ్ళి వస్తుంటారు? వెళ్ళాము, 2020లో వెళ్ళొచ్చారు. జస్ట్ మరి మీరు, మీ పాప అమెరికాలో ఉంది, అల్లుడు గారు అక్కడ ఉన్నారు, మన తెలుగు సంఘాలు బోల్డ్ ఉన్నాయి అక్కడ, మీరు సింగరు, ప్రొఫెషనల్, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంఘాలలో ఎప్పుడన్నా పాడిన అవకాశం ఉందా? నేను అదే అనుకున్నాను, నాలో కొంచెం ఆశ కలిగింది. యూఎస్ వెళ్తున్నాం కదా, ఎక్కడన్నా ఆ తెలుగు సంఘాల అసోసియేషన్స్ ఉంటాయి కదా, ఏదన్నా చేద్దాము, ఏదైనా ప్రోగ్రామ్ అనిపించింది. కానీ నా బ్యాడ్ లక్ ఆ టైంలో కరోనా, 2020లో కరోనా టైంలో వెళ్ళాము, అందువల్ల నాకు అవకాశం ఈసారి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మీకు తప్పనిసరిగా చేస్తాను, మీ కోరిక ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే తెలుగు సంఘాలు చక్కగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు అని అంటే మన వాళ్ళు ఆదరిస్తారు, మీ చేత తప్పనిసరిగా అమెరికాలో ఏదో ఒక వేదిక మీద మీరు చక్కగా పాడతారు. థ్యాంక్ యూ సార్. సంతోషం, మీరు పాడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, మొదటగా మనం మంచి పాటతో స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. ఏ పాట పాడతారు? ఘంటసాల గారిది ఫస్ట్ సాంగ్. ఘంటసాల గారిది ఒక డివోషనల్ సాంగ్, తిరుమల గిరివాస. గుడ్. చాలా మంచి సాంగ్ అండి. తిరుమల గిరివాస దివ్యమందహాస, తిరుమల గిరివాస వరదాభయ లీలా విలాస నవ్య చిద్విలాస, తిరుమల గిరివాస మా కనుదమ్ములే ఆలయమనుకొని, మా మనమే మందిరమనుకొని వందారు జనమందార నీ దాసులందరిలో మము అధికుల చేసేవా తిరుమల గిరివాస, సిరిగలవాడవు నీవని సరసుడవని దరిజేరగా, తానంద పరమానంద తానంద
పరమానంద మౌమేల సిగపాయ చేనంది సిడిముడి చేసేవా తిరుమలగిరివాస కలిలో పరదైవమవై కలిలో పరదైవమవై తెలుగువారి ఇలవేలుపువై తెలుగువారి ఇలవేలుపువై సాకార నిగమాకార సాకార నిగమాకార మాకైన దీవెనవయ్య శ్రీ వెంకటేశ తిరుమలగిరివాస వరదాభయ లీలా విలాస నవ్య చిద్విలాస తిరుమలగిరివాస. చాలా బాగుందండి, చక్కగా పాడారు. భక్తి పాటతో మీ కార్యక్రమం మొదలైంది. సాధారణంగా పెద్దలు చెప్తారు రాగాలు రోగాలకు మందు అని. అలాగే ఇప్పుడు ఈ పాట వింటే ఎవరికన్నా ఏదైనా వ్యాధులుంటే తగ్గే అవకాశం ఉంది. చక్కగా పాడారు. మీరు చేసినటువంటి 2-3 కచేరీల్లో నేను మీ పాటలు విన్నాను. నేను విన్న దాని మీదట అంటే మీ కచేరీకి అప్పుడు వచ్చినటువంటి ఆ 200-300 మంది మాత్రమే మీ పాటలు వినే అవకాశం ఉంది. అందుకని మీరు చక్కగా పాడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో కొంచెం టీవీ ద్వారా మిమ్మల్ని సమాజానికి పరిచయం చేస్తే ఎక్కువ మంది అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా మీ పాటలు వినటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి సంకల్పంతో మిమ్మల్ని ఈ స్టూడియోస్కి రప్పించాం. థ్యాంక్ యూ సార్. మీరు రావడానికి కారణమైనటువంటి మీరు ఒక సభ్యులుగా ఉన్నటువంటి గుంటూరు జిల్లా సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులు మద్దు వెంకటస్వామి గారు యొక్క ప్రోత్సాహం కూడా వారి యొక్క సలహా కూడా ఉంది. ఆ వారి సలహా మేరకే మీరు ఇవాళ ఈ స్టూడియోస్లో మీ పాటల్ని ప్రేక్షకులకి వినిపించే అవకాశం కలిగింది. మద్దు వెంకటస్వామి గారు ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు. ప్రతి ప్రోగ్రాం ఆయన ఏ ప్రోగ్రాం పెట్టినా నన్ను ఆహ్వానిస్తారు. ఇప్పుడు మనందరికీ ఆయన పెద్ద, దాదాపుగా 80 ఏళ్ల వయసుకు దగ్గర అవుతున్నారు. ఆయన మంచి కీబోర్డ్ ప్లేయరు, సంగీతం నేర్చుకున్నారు, సంగీత జ్ఞానం ఉన్నటువంటి మనిషి. ఆయన సహకారం కూడా మీకు ఎల్లవేళలా ఉంటుంది. అవును, భవిష్యత్తులో మంచి పాట అందించారు. ఘంటసాల గారు భగవద్గీత పాడారు, మంచి నేమ్ వచ్చింది అద్భుతంగా. ఆ భగవద్గీతలో ఒక మంచి శ్లోకం వినిపిస్తారా? ఓకే సార్, తప్పకుండా. పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృషవర్షిణీ భగవతీ మష్టాదశాధ్యాయిని త్వాం అనుసంధామి భగవద్గీతే భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. బాగుంది ఘంటసాల గారు. ఈ శ్లోకాలు తెల్లవారుజామున 3 గంటల తర్వాత బ్రహ్మముహూర్తంలో గనక విన్నట్టయితే అందరికీ చక్కటి ప్రశాంతత వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా భగవద్గీత అది వింటుంటే అసలు ఆ పారవస్యమే వేరే. ఆ ఘంటసాల గారి నోటి నుంచి వచ్చినటువంటి ఆ పాటలు వింటూనే మాకు ఒక రకంగా మానసికంగా గురువు ఎవరంటే ఘంటసాల మాస్టర్ గారే. గుడ్ గుడ్. మీరు రేడియోలో ఏమన్నా పాడే అవకాశం దొరికిందా? చేశాను సార్. విజయవాడలో నేను బ్యాంకులో జాబ్ చేసేటప్పుడు 1990లో రేడియో ఆడిషన్ పాస్ అయ్యి సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు మాకు దాదాపు 7 years వరకు ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏ ఇయర్ అండి అది?
1991 నుంచి 97 వరకు రేడియోలో అంటే లలిత సంగీతం 30 ఏళ్ల క్రితమే మీరు రేడియోలో సెలెక్ట్ అయ్యారు. ఎస్ అంటే 30 ఏళ్ల క్రితం సెలెక్ట్ అయ్యారంటే రేడియోలో సెలెక్ట్ అవటం అంటేనే ఇంకా వేరే చెప్పక్కర్లేదు. ఆ రోజుల్లో రేడియోలో ఈ టీవీలు ఇవన్నీ లేవు కదా. ఆ సెలక్షనే చాలా కష్టం. రేడియో చాలా కష్టం. 15 సాంగ్స్ ఇస్తారు వాళ్ళు, అందులో ఒక 2 పాటలు 3 పాటలు పాడమంటారు వాళ్ళు. ఇట్లాగే రేడియో పరీక్షలో మీరు నెగ్గారు అని అంటే మీరు ఇక 100కి 100 వచ్చినట్టే. ఎందుకంటే ఆ రేడియో అనుభవం నాకు ఉంది. చాలా కష్టం. ఆ రేడియో ఆడిషన్ పాస్ అవటమే ఇంక మీరు పాస్ అయిపోయినట్టే. ఏ కచేరీ మీదైనా ఏ పాట అయినా మీరు అలవోకగా పాడే సామర్థ్యం వచ్చినట్టు లెక్క. అవునవును. గుడ్ గుడ్. రేడియోలో ఏ పాట పాడారు? రేడియోలో 7 ఇయర్స్ చాలా పాటలు పాడాను. అందులో ఒక పాట లైట్ మ్యూజిక్ సెక్షన్లో లలిత సంగీతం. లలిత సంగీతమే నీకు దేవులపల్లి గారు రాసింది. ఏ కోనలో విరబూసినావు అని అది వినిపిస్తారా? ఏ కోనలో విరబూసినావో కదా ఆనాటి ప్రేమ కథ నీ మరువలేను సదా. ఏ కోనలో విరబూసినావో కదా ఆనాటి ప్రేమ కథ నీ మరువలేను సదా. ఏ కోనలో నా పిలుపు వినరాలేదా, నా తలపు వసలేరాదా, నా పిలుపు వినరాలేదా, నా తలపు వసలేరాదా, కన్నీటి కడలిని దాటి నన్ను చేరరాలేవా, కన్నీటి కడలిని దాటి నన్ను చేరరాలేవా. ఏ కోనలో కొండపల్లి బొమ్మకైనా నీ మేను సొగసెక్కడిది, కొండపల్లి బొమ్మకైనా నీ మేను సొగసెక్కడిది, పగడాల రెమ్మకైనా నీ పెదవీరు పెక్కడిది, పగడాల రెమ్మకైనా నీ పెదవీరు పెక్కడిది. ఏ కోనలో విరబూసినావో కదా ఆనాటి ప్రేమ కథ నీ మరువలేను సదా. ఏ కోనలో. థ్యాంక్ యూ. ఇలాంటి పాటలు రాయటానికి దేవులపల్లి గారు పెట్టింది పేరు. మంచి ప్రశాంతమైనటువంటి పాటలు చాలా దేవులపల్లి గారు. ఎన్ని కచేరీలు చేసి ఉంటారండి మీరు? దాదాపు 1600 1700 దాకా చేశాను. 1600 1700 అప్పటి నుంచి. గుడ్ గుడ్. ఇప్పుడు మీరు కచేరీలు చేయటానికి మీరు ఒక పక్కన బ్యాంకులో, సిండికేట్ బ్యాంకులో మేనేజర్గా ఉన్నారు. అవును. దానికి ఏమీ ఇబ్బంది రాలేదా? లేదు. ఇబ్బంది మీ పై ఆఫీసర్స్ ఒక ఆర్ఎం, ఏజిఎం, డీజిఎం నుంచి కానీ సుధీర్ ఇలాగా పాటలు పాడటం ఏంటి, కచేరీలు చేయటం ఏంటి అని కానీ మీ కొలీగ్స్, సహోద్యోగులు? అలా ఏం లేదు సార్. నేను బ్యాంకులో వర్క్ చేస్తున్నప్పుడు కూడా బ్యాంక్స్లో హిందీ వీక్స్ అని అట్లా జరుగుతుంటాయి ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్. హిందీ ఆ టైంలో మా ఎగ్జిక్యూటివ్స్, మా పై ఆఫీసర్స్ కూడా వింటారు. మీ చేత వాళ్ళు నేను సాంగ్స్ బాగా పాడుతున్నాను, వాళ్ళు కూడా చాలా లైకింగ్ చేశారు. ఆ విధంగా నాకు వాళ్ళ నుంచి కూడా ప్రోత్సాహం ఉంది. ఎటువంటి అబ్జెక్షన్ ఉండేది కాదు. మా కొలీగ్స్ కానీ ఎవరైనా సరే అబ్జెక్షన్ అనేది లేదు. బ్యాంక్ ఫంక్షన్స్లో కూడా సందర్భం వచ్చినప్పుడు పాడారు. వృత్తిరీత్యా బ్యాంకులో 10 to 5 చేసేవాడిని. ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 వరకు కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాను. వీటన్నిటికీ నాకు మా శ్రీమతి గారు, నా భార్య, చాలా ప్రోత్సహించింది. ఉదయం అంతా బ్యాంకులో జాబ్, డే టైము, నైట్ టైం ప్రోగ్రామ్స్. సాధారణంగా ఒక కళాకారుడు
ఒక నటుడు, ఒక సంగీత విద్వాంసుడు, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా మీకు పగలంతా బ్యాంక్ జాబ్ చేసుకుని సాయంత్రం వచ్చినాక పాటల దగ్గర కూర్చుని లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తా కూర్చుంటే ఇంట్లో ఆడవాళ్ళకి కొంతమంది ఇబ్బంది పడుతున్న సందర్భం, విసుక్కుంటున్నట్టు సందర్భం, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు, మీరు అట్టా కూర్చుంటే. కాబట్టి మీ శ్రీమతి నుంచి ఎటువంటి ఇబ్బంది రాలేదు? మా శ్రీమతి గారు చాలా ప్రోత్సహించారు. ప్రోగ్రామ్ చేసిన నైట్ 12 గంటలకు వచ్చినా కానీ నన్ను, అంటే మీ సక్సెస్ వెనక ఆవిడ మా శ్రీమతి ఉంది. అంటే 50% ఉందంటారా? 100%? 100% ఉంది. 100% అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఆవిడ బాగా ప్రోత్సహించేది. అంటే నాలో ఉన్న ఈ కళని, టాలెంట్, అవునవును, ఆవిడ కనుక విసుక్కుందంటే మీరు ఇంకా పాడే పరిస్థితి, మనం ఏం చేయలేము, మీరు బ్యాంకులో పని చేసుకోవటమే. అంతే కదా మరి. సో మీ పాప కూడా మీకు? మా పాప కూడా బాగానే ఎంకరేజ్ చేస్తుండేది అప్పుడు కూడా. గుడ్ గుడ్. సో కుటుంబ సభ్యులందరూ బాగానే ప్రోత్సహించారు ఈ విషయం. అయితే మీ సక్సెస్ వెనక, అంటే జనరల్గా పెద్దవాళ్ళు చెప్తారు ఏ పురుషుడు సక్సెస్ అయినా వెనక ఒక స్త్రీ ఉంటుంది, కానీ అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎస్, మా శ్రీమతి. ఎస్ ఎస్, అది అంటే కోఆపరేషన్ ఉండాలండి, లేకపోతే కళాకారుడికి ఇబ్బంది అవుతుంది, చేయలేము, అది హడ్డిల్స్ అవుతాయి. కాబట్టి వాళ్ళ కోఆపరేషన్, పిల్లలు అటు వైఫ్ కోఆపరేషన్ కనుకుంటే తప్పనిసరిగా సక్సెస్ అవుతాము. ఆ టైం స్పేర్ చేయగలుగుతాము, ప్రాక్టీస్ చేయగలుగుతాము. మరి మీరు కచేరీకి ఇంకో చోటకి వెళ్ళాలి అని అంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, మనం ఏం చేయాలన్నా కానీ. ఎస్. ఇప్పుడు ఇంకొక ఘంటసాల గారి పాట ఎవరివో నీవెవరివో అనేది మీరు చక్కగా పాడతారు. ఘంటసాల గారు పునర్జన్మ చిత్రం నుంచి చాలా అద్భుతంగా పాట ఎన్నుకోవాలంటేనే సాహసం కావాలి. మరి మీరు ఎందుకు ఎన్నుకున్నారో పాడిన తర్వాత చెప్తాం. ఈ పాట నేను చాలాసార్లు కచేరీలు పాడాను, చాలా నాకు ఇష్టమైన పాట. ఓ సజీవ శిల్ప సుందరి నా జీవన రాగ మంజరి ఎవరివో 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 నీవెవరివో ఎవరివో ఎవరివో నా భావనలు నా సాధనలు నా భావనలు నా సాధనలు నాట్యము చేసే రాణివో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో దివినే వదలి భువికే తెంచిన తేనెల వెన్నెల సోనవో దివినే వదలి భువికే తెంచిన తేనెల వెన్నెల సోనవో కవితావేశమే కలలై అలలై కురిసిన పూల వానవో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో నవ వసంతమున నందన వనమున నవ వసంతమున నందన వనమున కోయిల పాడిన పాటవో నవ వసంతమున నందన వనమున కోయిల పాడిన పాటవో వలపు కొలనులో కలకల విరిసిన కలువల కౌణుల కాంతివో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో
నీకర కంకణ నిక్వణమా అదివా నీ వీణ నినాదమా నీ పదనూపుర నిస్వనమా అది జలజిత రంగ మృతంగ రావమా పావే మోహన రూపమా రావే నూతన తేజమా రావే మోహన రూపమా రావే నూతన తేజమా రావే రావే. థ్యాంక్ యూ. బాగుంది, బాగా వచ్చింది. ఇప్పుడు మీరు బ్యాంకులో సర్వీస్ చేస్తున్నప్పుడు అక్కడ యూనియన్ పరంగా ఏమన్నా పదవులు? యూనియన్ పరంగా పదవులు అయితే తీసుకోలేదు. బాధ్యత యాక్టివిటీగా ఉండేవాడిని కానీ కానీ మనకి ఈ ప్రొఫెషన్కి అది కొంచెం మన మ్యాచ్ కాదు, ఆ టైం సరిపోతుందని కొంచెం కొన్నాళ్ళు నేను ఆఫీసర్గా కూడా ప్రమోషన్ తీసుకోలేదు. మనకి సంగీతం అంటే అదొక పిచ్చి అనమాట. ఇప్పుడు ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకుంటే మళ్ళీ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ పోతాయి. కొంతకాలం ఆగాను నేను, తర్వాత ప్రమోషన్ తీసుకున్నాను. అందుకే కొంచెం లేట్గా తీసుకున్నాను ప్రమోషన్. బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఏమైనా పాడుతున్నావా? సుబ్రహ్మణ్యం గారు కూడా పాడతాను. ఒకటి ఈ పంతులమ్మ చిత్రం నుంచి సిరిమల్లె పాట. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లి రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఎలదేటి పాట చెలరేగి నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికిల్చుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీవే తొలిపూత నవ్వే వనదేవతల్లే పున్నాగపూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఆ ఆ ఆ మరుమల్లె తోట మారాకు వేసే నీ రాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికిల్చుకోవే నీ పదముగానే నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఆహాహాహా లలలలలా. బాగుంది. ఆ రోజుల్లో అద్భుతమైన పాట అండి ఇది. పంతులమ్మ చాలా పంతులమ్మ ఆ రోజులు శ్రోతలు రేడియో స్టేషన్కి ఉత్తరాలు రాసి ఈ పాట వినిపించండి అని కోరుకునేవాళ్ళు. ఆ రోజుల్లో మీరు ఉదయం నుంచి రాత్రి వరకు లోపల ఒకసారన్నా రోజుకి ఈ పాట వస్తూ ఉండేది ఆ రోజు. అవునవును. అలాగే కాలేజీ కుర్రాళ్ళు కూడా
కాలేజీ కాంపిటీషన్స్లో కానీ సందర్భాల్లో ఈ పాటని సాంగ్ కుర్రాళ్ళు బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేసి పాడుతుంటారు. పాడుతుంటారు. మంచి పాట. బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాడారు, రంగనాథ్ గారు నటించారనుకుంటారు సినిమా. సంతోషం. మరి ఇన్ని పాటలు పాడుతున్నారు, మరి క్రిస్టియన్ సాంగ్స్ వైపు వెళ్ళలేదా? క్రిస్టియన్ సాంగ్స్ కూడా నేను అవి పాడుతుంటాను. గుడ్ గుడ్. మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా అసలు చర్చెస్లో నేను ఓ పాడుతుండేవాడిని. గుడ్ గుడ్. ఈ తర్వాత నేను ఈ ప్రొఫెషనల్ సింగర్కి వచ్చాక కూడా ఈ క్రిస్టియన్ సాంగ్స్ ఆల్బమ్స్లో చాలా పాటలు పాడాను. అలాగే మా వెంకటస్వామి గారు కూడా ఆయన ఆల్బంలో ఒక పాట కూడా పాడించారు. అయితే ఇప్పుడు ఇప్పటికీ సందర్భం వస్తే చర్చికి వెళ్ళి పాడుతున్నారా? పాడుతుంటాను చర్చెస్కి. ఒక పాట ఏమన్నా మంచిది ఓకే సార్, మీకు నచ్చింది పాడదాం. ఇది నేను ఆల్బంలో క్రిస్టియన్ ఆల్బంలో పాడిన పాటే. గుడ్ గుడ్. ఆరాధ్యుడా అభిషిక్తుడా నా స్తోత్ర బలులకు పూజార్హుడా. ఆరాధ్యుడా అభిషిక్తుడా నా స్తోత్ర బలులకు పూజార్హుడా. యుగ యుగములకు దూతగణముతో, యుగ యుగములకు దూతగణముతో ప్రణుతించబడుతున్న మహాదేవుడా. ఆరాధ్యుడా అభిషిక్తుడా నా స్తోత్ర బలులకు పూజార్హుడా. నీ నీతి వాక్యములు ఈ సృష్టి మొదలు ప్రస్ఫుటమగుచున్నవి నిన్ను నమ్మిన నీ వారికి. నీ నీతి వాక్యములు ఈ సృష్టి మొదలు ప్రస్ఫుటమగుచున్నవి నిన్ను నమ్మిన నీ వారికి. ఏ మేలును కొదువలేకుండను, ఏ మేలును కొదువలేకుండను, ఆకాశవాకిండ్లు విప్పి నీ సమృద్ధిని కృమ్మరించితివి. ఆరాధ్యుడా అభిషిక్తుడా నా స్తోత్ర బలులకు పూజార్హుడా. నిన్ను వెంబడించిన ఏ జనముకైనా విడువక దాచితివి బలమైన నీ రెక్కల నీడలో. నిన్ను వెంబడించిన ఏ జనమునైనా విడువక దాచితివి బలమైన నీ రెక్కల నీడలు. ఏ మేలును కొదువలేకుండను, ఏ మేలును కొదువలేకుండను, నీ భుజములపై మోసుకొని సురక్షితముగా గమ్యము చేర్చితివి. ఆరాధ్యుడా అభిషిక్తుడా నా స్తోత్ర బలులకు పూజార్హుడా. యుగ యుగములకు దూతగణముతో, యుగ యుగములకు దూతగణముతో ప్రణుతించబడుతున్న మహాదేవుడా. ఆరాధ్యుడా అభిషిక్తుడా నా స్తోత్ర బలులకు పూజార్హుడా. గుడ్ గుడ్. బాగుంది. ఇప్పుడు మీరు కొత్తగా ఒక పాట ప్రాక్టీస్ చేసినప్పుడు, నేర్చుకున్నప్పుడు ఆ పాట ఫస్ట్ మీ శ్రీమతికైనా వినిపిస్తారు? నేను ఇంట్లో పాడుతుంటే వింటూనే ఉంటారు. ఏదైనా కొంచెం అటు ఇటు లోటుపాట్లు కూడా చెప్తుంది మా శ్రీమతి గారు కూడా సంగీత జ్ఞానం ఉంది. తన పేరే చెప్పలేదు. వినికిడి వెలిసమ్మ. ఓకే గుడ్. అయితే ఇప్పుడు మీరు దాదాపుగా 800 పాటలు పాడతానన్నారు. అవునవును. ఈ 800 పాటలకి మొదటి శ్రోత తనే. ఆ తర్వాత కదా మనం విన్నాం. అవునవును. సో కాబట్టి ఈ సందర్భం మా స్టూడియోస్ తరఫున మీ శ్రీమతి గారికి అభినందనలు తెలియజేద్దాం. నేను కూడా ఈ టీవీ మీ
ఎస్హెచ్ టీవీ ఛానల్ తరపు మా శ్రీమతి గారు. ఎందుకంటే కాస్త ఈ సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఉండటం మీ అదృష్టం. ఎందుకంటే ఇద్దరు డిస్కస్ చేసుకుని చక్కగా, ఎందుకంటే మీరు డెవలప్ అవడానికి ఆవిడ కూడా సలహాలు ఇవ్వడం అనేది పాటలు ఏదన్నా కొంచెం అటు ఇటుకున్నా చెప్తుంటుంది, గుడ్, అలా పాడండి ఎలా పాడండి అని సంతోషం, బాగుంది, సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఇప్పుడు రాణి రత్నప్రభలో ఒక మంచి పాట ఒకటి ఘంటసాల గారిది. ఓకే సార్. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. ఆమె చిరునవ్వులోనే హాయున్నది, ఆమె చిరునవ్వులోనే హాయున్నది. మనసు పులకించగా మధుర భావాలు నాలోన కలిగించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. మరచిపోలేను ఆరూపు ఏనాటికి, మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి. తలచుకోగానే ఏదో ఆనందము, తలచుకోగానే ఏదో ఆనందము. వలపు జనించగా ప్రణయ గీతాలు నా చేత పాడించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. సొగసు కనులారా చూసింది సొంపారగా, మూగ కోరికలు చిగురించే ఇంపారగా. నడచిపోయింది ఎంతో నాజూకుగా, నడచిపోయింది ఎంతో నాజూకుగా. విడచి మన జాలను విరహతాపాలు మోహాలు రగిలించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. మీరు కచేరీలో పాడేటప్పుడు, డ్యూయెట్లు పాడేటప్పుడు పక్కన లేడీ సింగర్స్ ఉంటారు. ఇప్పుడు కొంతమంది అంటే కొంతమందికి సరిగ్గా బాగా ప్రాక్టీస్ ఉంటుంది, కొంతమందికి మధ్యస్థంగా, కొంతమందికి ప్రాక్టీస్ ఉండకపోయినా సరే అలవాటు కోసం ప్రాక్టీస్ కోసం మైక్ పట్టుకొని కచేరీలోకి వస్తుంటారు. మరి ఆ సందర్భంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? మన ప్రోగ్రామ్ చేసి పక్కన మన కో సింగరు బాగా పాడుతుంటే మనకి ఫ్రీగా ఉంటుంది, ఇంకా ఫ్రీగా ఉంటుంది, పాడాలనే ఉత్సాహం కూడా ఉంటుంది. కానీ కొంచెం కో సింగర్ కొంచెం డల్ అయినప్పుడు ఆ ప్రభావం మనమే కూడా ఉంటుంది. కానీ ఏదో విధంగా కవరప్ చేసి మనం పక్కన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ కొంచెం స్ట్రెయిన్ అవుతారు, మీరు ఎంకరేజ్ చేస్తూ అలా పాడుతూ ఉంటాను. ఆవిడని కూడా కలుపుకొని అవును ప్రేక్షకుల్ని మెప్పించాలి అని అంటే ఆవిడ ఎలా పాడుతుందో అనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. అదే మీకులాగా మంచి సింగర్ వచ్చారనుకోండి ఫ్రీగా పాడేస్తాము. లేదంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఆ పక్క కో సింగర్ మీద కూడా పెట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ మనం ఆ పాటని ప్రేక్షకులు. మీరు ఎవరెవరితో పాడారండి లేడీ సింగర్స్తో? వాళ్ళ పేర్లు ఏమన్నా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ మన గుంటూరు లేడీస్ అందరితో పాటు పాడాను. మనకి సీనియర్ సింగర్ హెలెన్ కుమారి, తర్వాత హేమాలిని, రమణి గారు, ఇంకా ఈ మధ్య కొంచెం సౌజన్య ఈ మధ్య వస్తున్నారు. ఇంకా మన కొంచెం సెలబ్రిటీ సింగర్స్ విజయలక్ష్మి గారితో పాడాను, ఇంకొక శారద గారిని ఒక ఆవిడ, ఇట్లా రజని, ఓకే, శైలజ గారు, ఇట్లా చాలామంది సింగర్స్, ఆల్మోస్ట్ అందరు సింగర్స్తో పాడే అవకాశం నాకు. వాళ్ళు కూడా పాడటం చాలా ఫ్రీగా అన్న ఫీలింగ్ వాళ్ళకి కూడా ఉన్నది. నాతో పాట పాడాలని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సుధీర్ గారితో పాడాలి. ఎందుకంటే ఒక మేల్ సింగర్ బాగా మంచి ప్రొఫెషనల్ ఎఫిషియెంట్ అయినప్పుడు వాళ్ళకు కూడా సరదాగా ఫ్రీగా ఉంటుంది. అవును, సుధీర్ గారితో పాట పాడితే బాగుంటుందని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూస్తుంటారు. అది నేను అబ్జర్వ్ చేశాను. ఓకే. మీరు జాబ్లో ఉన్నప్పుడు
కూడా కచేరీలు చేస్తూనే చేస్తూనే ఉన్నారు. ఉన్నాం. యాజ్ ఏ మేనేజర్గా ఉన్నప్పుడు కూడా విజయవాడలో విజయవాడలో ఈ కచేరీల యొక్క ప్రస్థానం విజయవాడలోనే ప్రారంభం. విజయవాడలోనే స్టార్ట్ అయింది. గుడ్ ఎందుకంటే అక్కడ మనకు అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. గుడ్ గుడ్. అది సిటీ కాబట్టి మనం ఈ సింగింగ్ ఫీల్డ్లో డెవలప్ అవ్వడానికి అటు ఆల్ ఇండియా రేడియో కానీ ఇటు ప్రోగ్రామ్స్ కానీ బాగా విపరీతంగా జరుగుతుంది. బ్యాంకు వాళ్ళు 60 ఏళ్ళు వచ్చాయని మిమ్మల్ని రిటైర్ చేశారు, కానీ మీ వాయిస్ను బట్టి ఇప్పటికీ 70కి దగ్గర అవుతున్నారు. మీ వయసు రీత్యా అలా కనిపించకపోయినా 70కి దగ్గర అవుతున్నారు. మీ వాయిస్ ప్రకారం అయితే మీరు రిటైర్ అవ్వడానికి అవకాశం లేదు. చాలా కాలం మీరు ఇలాగా పాడుతూనే ఉంటారు. వాయిస్లో ఏమి తేడా రావట్లేదు. ఒక రకంగా మనకి ఈ సంగీతమే మనకి ఆయుష్ను కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆ మధ్య ఒక సర్వే కూడా చూశాను. ఒక కళాకారుడు ఏ రంగంలోనైనా ఒక ఆర్టిస్ట్కి లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రెస్ లేకుండా ఉంటుందని చెప్పి తేలింది. కాబట్టి మీరు ఒక సింగర్గా, ఒక సంగీత అభిమాని కానీ, సంగీత కళాకారుడు ఎవరైనా సరే కొంచెం చక్కగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని చెప్పి పెద్దలు, డాక్టర్లు కూడా చెప్తున్నారు. సార్, ఇప్పుడు మరి యేసుదాస్ గారి పాట, ఘంటసాల గారి పాట పాడారు, సుబ్రహ్మణ్యం గారు పాడారు. యేసుదాస్ గారి పాట ఏమన్నా పాడదాం? అది ఒకటి. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు బ్రహ్మమొకడే, పరబ్రహ్మమొకడే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, 6 ఏళ్ల పాప కోసం ఆనాడు పాడిన అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడిన అభిమానమున్నవాణ్ణి అవమానపరచిన ఎదలోని చీకటంతా వెన్నెలగా మార్చిన బ్రహ్మమొకడే, పరబ్రహ్మమొకడే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, అనురాగ జీవితాన పెనుగాలి రేగిన తనవారు కానరాక కనుపాప ఏడ్చిన కడగళ్ళ బ్రతుకులోన వడగళ్ళు రాల్చిన సుడిగూడమైన నావా ఏ దరికి చేర్చిన బ్రహ్మమొకడే, పరబ్రహ్మమొకడే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన. ఫైన్ ఫైన్, బాగుంది, చక్కగా పాడారు. మంచి పాట, ప్రశాంతంగా హాయిగా, చాలా మంచి మెలోడీ, సంగీత ప్రధానమైంది, మంచి భావం ఉంది. చక్కగా మ్యూజిక్ కూడా బాగా కూర్చారు. ఇందులో యేసుదాస్ గారు పాడటమంటే అసలు బేస్ వాయిస్ యేసుదాస్ గారు, చాలా చాలా సంతోషం. అలాగే ఇప్పుడు మరి రామకృష్ణ గారు కూడా మంచి మంచి పాటలు అందించారు. అవును, ప్రేక్షకులకి. ఆ పాట ఏమన్నా ఒకటి ఉందా? అది కూడా రామకృష్ణ గారి పాటలు కూడా కచేరీలో పాడుతూనే ఉంటాను. ఇది శారద చిత్రం నుంచి, శారద హుషారైన పాట, కొంచెం ఫాస్ట్ స్పీడ్ సాంగ్, మంచి పేరు తెచ్చిన పాట రామకృష్ణ గారికి కూడా. శారద గారు నటించినట్టున్నారు. అవునవును, శారద సోన్బాబు. శారద నన్ను చేరగా
శారద నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ ఓ ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ ఓ శ్రావణ నీరద శారద శారద నన్ను చేరగా శారద నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ ఓ ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ ఏమి రూపమది ఇంద్రచాపమది ఏమి కోపమది చంద్రతాపమది ఏమి రూపమది ఇంద్రచాపమది ఏమి కోపమది చంద్రతాపమది ఏమి ఆహోయలు ఏమి కులుకుశల ఏటి పిలుపువది ఏమి ఎడుగు కలహంస నడుగు హోయ్ ఏమి ఆలయలు కలగా కదిలే ఆల్దం కలగా కదిలే ఆల్దం కావాలన్నది నా హృదయం కావాలన్నది నా హృదయం ఓ శ్రావణ నీరద శారద శారద నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ ఓ ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ నీలి కళ్ళలో నా నీడ చూసుకొని పాలనవులో పూలు దోచుకొని నీలి కళ్ళలో నీడ చూసుకొని పాల నవ్వులో పూలు దోచుకొని పరిమళించేనా చెండువోల విరి దండవోల నిన్ను గుండె కద్దుకొని నిండు ముద్దుకొని పరవశించేనా అలలై పొంగే అనురాగం అలలై పొంగే అనురాగం పులకించాలి కలకాలం పులకించాలి కలకాలం ఓ శ్రావణ నీరద శారద శారద నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ ఓ ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గ ఓ శ్రావణ నీరద శారద ఆహా ఓహో లాలా 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 ఓహో. ఈ పాట వింటే రామకృష్ణ గారు రేడియోలో పాడుతుంటే ఎలా ఉందో రేడియోలో నుంచి పాడినట్టుగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ సార్. అలా వచ్చింది అవుట్పుట్, చాలా బాగుంది. మరి ఇప్పుడు ఘంటసాల గారి పాట సుబ్రహ్మణ్యం గారు, యేసుదాస్ గారు, రామకృష్ణ గారు పాడారు. మరి ఆనంద్ గారిని కూడా ఆ పాట కూడా పాడితే మనకి బాగుంటుంది. ఆనంద్ గారు కూడా చాలా మంచి మంచి సాంగ్స్ మంచి పాట, మంచి హిట్ సాంగ్స్. ఒకటి అమెరికా అమ్మాయి చిత్రం నుంచి ఆయనకి చాలా మంచి పేరు తెచ్చింది. ఏ పాట అది? ఒక వేణువు వినిపించు. చాలా అద్భుతమైన పాట. అద్భుతమైన మీరు సెలెక్ట్ చేసుకున్నవన్నీ చాలా మంచి మంచి ముత్యాలు, మంచి మెలోడీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టము. గుడ్ గుడ్. అన్ని మంచి ముత్యాలన్నీ ఏరి కోరి మా ప్రేక్షకులకు అందిస్తున్నట్టున్నారు వాళ్ళ. అది పాడండి. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగమాలిక. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, సిరివెన్నెల తెలబోయేను జవరాలి చూపులో, సిరివెన్నెల తెలబోయేను జవరాలి చూపులో, నవమల్లిక చినబోయేను నవమల్లిక చినబోయేను చిరునవ్వు సొగసులో. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, వనరాణియే అలివేణికి
సిగపూలు తురిమెను, వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెను, రేరాణియే నారాణికి, రేరాణియే నారాణికి పారాణి పూసెను, ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక, ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక, నా గుండెలో వెలిగించెను, నా గుండెలో వెలిగించెను శృంగార దీపిక, ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక. సో ఆనంద్ గారి పాట కూడా వినిపించారు మా SHO AP TV ఛానల్ ప్రేక్షకుల కోసం. మీ ప్రోగ్రాము అయిన తర్వాత ఇది ఫస్ట్ అమెరికాలో ఉన్నటువంటి మీ పాప, మీ అల్లుడు, అంటే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంది. చూసి చాలా ఆనందపడతారు. ఈ విధంగా మీ పాటలు ఫస్ట్ అమెరికాకి వెళ్తాయి. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా. గుడ్ గుడ్. ఇప్పుడు ఒక హిందీ సాంగ్ కూడా, అది కూడా మీరు హిందీ పాటలు కూడా పాడుతూ ఉన్నారు కాబట్టి హిందీ సాంగ్ కూడా మా ప్రేక్షకుల కోసం వినిపిస్తే బాగుంటుంది. ఓకే సార్, తప్పకుండా. హే 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 ఆహా 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 कोर कागज था ये मन मेरा, लिख लिए नाम इस पे तेरा, कोर कागज था ये मन मेरा, लिख लिए नाम इस पे तेरा, टूट न जाए सपने मैं डरता हूँ, निस दिन सपनों में देखा करता हूँ, टूट न जाए सपने मैं डरता हूँ, निस दिन सपनों में देखा करता हूँ, नैन कजरा रे मतवारे ये इशारे, खाली दर मन था ये मन मेरा, रच गया रूप इस पे तेरा, कोरा कागज था ये मन मेरा, लिख दिया नाम इस पे तेरा, चैन गवाया मैंने नींद नवाए, सरी सर रात जागो धून में दुहाई, चैन गवाए मैंने नींद नवाई, सरी सरी रात जागो धून में दुहाई, कहूँ क्या मैं आगे नेह लागे जीना लागे, कोई दुश्मन था ये मन मेरा, बन गया मिट जाके तेरा, कोरा कागज था ये मन मेरा, लिख लिया नाम इस पे तेरा, आ आ ओहो ओहो आ బాగుంది. ఫైన్ ఫైన్. ఇది రేడియోలో రాత్రిపూట 9 గంటల తర్వాత వివిధ భారతిలో వచ్చేవి ఇలాంటి పాట. చాలా సూపర్ హిట్ సాంగ్ అసలు. రాజేష్ ఖన్నా మూవీ ఆరాధన. అవును, చాలా ఈ సాంగ్ చాలా పాపులర్ హిట్ సాంగ్. హిందీ సింగర్ పాడినట్టుగానే పాడారు చక్కగా. స్పష్టత, ఉచ్చారణ చక్కగా పాడారు. సంతోషం అండి.
మీరు మరి బ్యాంకులో 32 ఏళ్ల పాటు సిండికేట్ బ్యాంకులో ఒక మేనేజర్ పదవిలో చేస్తూ పదవి విరమణ చేసి 9 ఇయర్స్ అయిపోయింది. అయినప్పటికీ మీరు ఇంకా సంగీత సాధన చేస్తూ మరి మీరు పాడుతున్నప్పుడు ఎలా ఉంది ఏంటి ఒక మార్పులు చేర్పులు సరి చేసుకోవడానికి ఎప్పుడన్నా సింగర్స్ని సీనియర్స్ని అడిగిన సందర్భాలు, గురువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇదిగో ఇలా ఉంది ఇలా పాడాలి ఇట్లయితే ఇంకా బాగుంటుంది అని ఎవరన్నా చెప్పారా? అంటే కొంతమంది ఈ పాటలు సంగీతం వెంకటస్వామి గారు లాంటి వాళ్ళు విని చెప్తుంటారు ఇక్కడ ఇట్లా ఉండాలి ఎలా ఉండాలి అని. అది కాకుండా నేను ప్రోగ్రామ్స్లో పాటలు పాడినప్పుడు నేను నా సాంగ్స్ రికార్డ్ చేసుకుంటాను. రికార్డ్ చేసుకుని ఇంటికి వెళ్ళి నేను వింటాను. అది ఆ సాంగ్లో ఏమైనా లోటుపాట్లు ఎక్కడన్నా అప్ అండ్ డౌన్స్ శృతి కానీ ఏదన్నా ఉంటే అవి నేను నాకు నేనే వాటి రెక్టిఫై చేయడానికి నా ప్రయత్నంగా నేను చేస్తుంటాను. అలాగ ఉంటుంది. నాకంటూ సొంత గురువులంటూ ఎవరు లేరు. ఇది నా ఓన్గా స్వయం కృషితోనే నాకు ఆ దేవుడిచ్చిన చిన్నపాటి సంగీత జ్ఞానాన్ని నేను ఈ విధంగా ప్రేక్షకులు పంచుతూ వాళ్ళ మన్ననలు వాళ్ళ ప్రోత్సాహంతో ఈ విధంగా నేను ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాను. సత్కారాలు సన్మానం ఆ మధ్య గుంటూరులో ఒక సత్కారం జరిగిందని మీకు ఏదో బిరుదు కూడా ఇచ్చారని విన్నాం. జరిగాయి. కొంతమంది ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్ చాలామంది చేశారు. స్వరరత్న బిరుదు వచ్చిందా మీకు? స్వరరత్న మన పొత్తూరు రంగారావు గారు ఇక్కడ గుంటూరులో కళాదర్బార్ అధినేత, ఆయన స్వరరత్న. నేను 1982-84 ఉన్నప్పుడే రంగారావు గారు దాసరి మ్యూజిక్ అకాడమీని పెట్టారు అప్పట్లో. నేను అందులో ఒక 2 ఇయర్స్ శాస్త్రీయ సంగీతం లలిత సంగీతం నేర్చుకున్నాను. అప్పుడు 2 ఇయర్స్ ఇక్కడ ఉన్నప్పుడు. తర్వాత బ్యాంక్ జాబ్కి వెళ్ళిపోయాను. ఆ విధంగా నాకు పరిచయం. మళ్ళీ గుంటూరు రావటం ఈ 10 ఇయర్స్ బ్యాక్ నేను గుంటూరు వచ్చాను. అప్పటి నుంచి ఆయన నాకు ప్రోత్సహిస్తున్నారు ఆయన చేసే ప్రతి ప్రోగ్రాంలో. అలాగే ఇక్కడ లోకల్ కళాంజలి సంస్థ ఒకటి, ఘంటసాల అవార్డు ఒకటి ఇచ్చారు. అలాగే ఇంకా మన ఈ మధ్య మీకు స్వరరత్న కూడా అప్పటి మినిస్టర్ విడుదల రజని గారి ద్వారా మేము అందుకోవటం జరిగింది. ఆ రోజున ఆవిడ ఇచ్చారు. చాలా సంతోషం. ఆ రోజు వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. గుడ్. అంటే గుంటూరు నగరంలో బాగా ఒక ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అనండి, పోనీ రేడియో భాషలో చెప్పాలంటే ఒక ఏ గ్రేడ్ సింగర్గా ఉన్నటువంటి అతి కొద్ది మందిలో మీరు కూడా ఒకళ్ళు అవ్వటం చాలా సంతోషం. అంతా ప్రేక్షకుల ఆదరణ, అభిమానం, వాళ్ళ ప్రోత్సాహం ద్వారా ఈరోజు ఉండటానికి 300 నుంచి 400 మంది వరకు సింగర్స్ ఉన్నారు మనకి గుంటూరు నగరంలో. అయినప్పటికీ అద్భుతంగా చక్కగా పాడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి ఒక 10 మంది అనుకోండి. ఆ 10 మందిలో మీరు ఉండటం గొప్ప విషయం. మీకు అనేక సంస్థల ద్వారా సత్కారాలు సన్మానాలు అందుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీ స్వరం అద్భుతంగా ఉంది కాబట్టి ఇంకా చాలా కాలం పాటు ఇలాగే పాడుతూ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చివరిగా ఇంకో మంచి పాట ఏమన్నా మీకు నచ్చింది? ఒకటి ఎస్పీ గారు పాడింది కోకిలమ్మ చిత్రం పల్లవించవా నా గొంతులో పాట ఒకటి పాడి వినిపిస్తాను. పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో, పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో, నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నీలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీనాడు పలకాలి నీ గీతిని, నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నీలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీనాడు పలకాలి నీ గీతిని, ఇదే నాకు తపమని
ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని, నీ వీణకు నాదాన్ని కానా. నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన. నీ ప్రేమకు కలశాన్ని, నీ పూజకు నిలయాన్ని, నీ వీణకు నాదాన్ని కానా. నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది నా వేదన. ఇదే నిన్ను వినమని, ఇదే నిజం వనమని, ఇదే నిన్ను వినమని, ఇదే నిజం వనమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. థ్యాంక్ యూ సార్. మీరు ఈ ప్రోగ్రాంలో పాడిన పాటలన్నీ ప్రేక్షకులకు ఇష్టమైనప్పటికి కూడా సింగర్స్కి పాడాలంటే చాలా కష్టమైన పాటలు ఎన్నుకొని మా కోసం అద్భుతంగా వినిపించారు. చాలా సంతోషం. వృత్తిరీత్యా సిండికేట్ బ్యాంకులో మేనేజర్గా ఉంటూనే మీ యొక్క అభిరుచి, మీ జిజ్ఞాస, పట్టుదల, కృషి, ఏకాగ్రత ఇవన్నీ కలిపితే ఒక తాళ్ళూరి సుధీర్ అయ్యారని చెప్పుకోవచ్చు. అవును. ఇంకా భవిష్యత్తులో ఒక దశాబ్ద కాలం పాటు ఖచ్చితంగా మీరు అద్భుతంగా కచేరీల్లో పాడతారని, ఇంకా భవిష్యత్తులో ఎన్నో అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు పొందాలని ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకుల తరపున మేము కోరుకుంటున్నాం. మీరు ఈ స్థాయికి రావడానికి కారణభూతులైన మీ శ్రీమతి ఎలిసమ్మ గారు, మీ కుమార్తె, అమెరికాలో ఉన్నటువంటి కుమార్తె, అల్లుడు యొక్క సహకారం, సంతోషంగా మీ మనవడు కూడా ఉన్నట్టున్నాడు అలివర్, వాళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో చక్కగా మీ యొక్క శేష జీవితం ఈ సంగీత సాధనలో మునిగి తేలియాడుతూ ప్రేక్షకుల్ని మురిపిస్తూ, మరిపిస్తూ, మైమరిపిస్తూ ఉండాలని కోరుకుంటూ చాలా ధన్యవాదాలు మీ సక్సెస్ స్టోరీని మాకు తెలియజేసినందుకు. ఆ దేవుని ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు ఉంటే తప్పకుండా మరో దశాబ్దం కాలం పాటు మళ్ళీ పాటలు పాడుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండగలనని ఉంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.